కూతురులిద్దరిని వైద్యులను చేయాలని ఆ తండ్రి కలలు కన్నాడు. పిల్లలను సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దాలనుకున్నాడు. ఆయన ఆశయాన్ని నెరవేర్చే దిశగా అక్కా చెల్లెళ్ళిద్దరూ నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సంపాదించారు. కానీ ఆ ఆనందం చూసేందుకు ఆ తండ్రి లేడు. క్యాన్సర్తో కాలం చేశాడు. ర్యాంకులు వచ్చినప్పటికీ వైద్య విద్య లక్షలతో కూడుకున్న వ్యవహారమని, అంత డబ్బు ఎలా సర్దగలమని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. హనుమకొండ గుడిబండల్ ప్రాంతానికి చెందిన ఈ అక్కా చెల్లెళ్ల పేర్లు హరిణి, హాసిని. నిజంగా వీరిద్దరూ సరస్వతి పుత్రికలే. పుస్తకం తప్ప మరో ప్రపంచం తెలీదు. వీరి తండ్రి రవీందర్ ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా ఉద్యోగం చేసేవారు. తల్లి వాణి గృహిణి. రవీందర్ పిల్లలిద్దరినీ వైద్యులుగా చూడాలనుకునేవారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిందన్నట్లుగా రవీందర్ క్యాన్సర్ తో చనిపోయారు. తండ్రి హఠాన్మరణం వీరి జీవితాలను తల్లకిందులు చేసింది. ఆ దుఃఖాన్ని దిగమింగుకునే నీట్ పరీక్షకు సన్నద్దమయ్యారు. జాతీయ స్థాయిలో ఇద్దరు 1993, 3284 ర్యాంకులు పొందారు. ర్యాంకు వచ్చినా వైద్య విద్యకయ్యే ఖర్చు భరించలేమని తల్లి వాణి వాపోతోంది. పిల్లల్ని డాక్టర్ చేయాలని ఆయన కోరిక, ఆయన చేద్దామనేసి ఉండే బాగా. కానీ క్యాన్సర్ ఒక్కసారి 4th స్టేజ్లో బయటపడి చనిపోయారు. ఆర్థిక పరిస్థితి ఏమీ లేదు. ఆయనే చూసుకునేవాడు మొత్తం. నేను హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. నాకేమీ తెలియదు. ఎవరన్నా దాతలు చూసి సాయం చేస్తారని కోరుకుంటున్నాం. అది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా 4th స్టేజ్లో తెలిసింది మాకు. ముందే తెలుసుంటే ఏదో ట్రీట్మెంట్ చేసి బతికించుకునే వాళ్ళం. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై ఫాదర్స్ డ్రీమ్. అది ఫుల్ఫిల్ చేయడానికి నేను కష్టపడ్డాను. ఇంత చేయగలిగాను. ఇప్పుడు మా ఇద్దరికి మెడికల్ వచ్చినా కూడా సర్టెన్ ఫీ అనేది ఉంటుంది కదా, బట్ అది కూడా మాకు చేయడానికి ఎవరు లేరు. ఎవరైనా హెల్ప్ చేస్తే మా కాళ్ళ మీద మేము నిల్చోవాలనుకుంటున్నాం. కేటగిరీ ర్యాంక్ 3Kలో వచ్చింది. కార్డియో సర్జన్ అవ్వాలని నా గోల్. మా డాడీ గైడ్ చేస్తారు. డాడీ హెల్ప్ తోటి నేను ఇది డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. సొంతిల్లు కూడా లేకుండా నానా ఇబ్బందులు పడుతున్న వీరికి తండ్రి మరణాంతరం కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. ఆ సమయంలో రవీందర్ 10వ తరగతి స్నేహితులు కుటుంబానికి అండగా నిలిచారు. అంత్యక్రియల దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేశారు. ఇప్పుడు పిల్లల వైద్య విద్యకయ్యే ఖర్చు చాలా ఎక్కువని, దాతలు ముందుకొచ్చి సాయం చెయ్యాలని రవీందర్ మిత్రులు కోరుతున్నారు. వీరి చదువు ఆగిపోకుండా చూడాలని వేడుకుంటున్నారు. చిన్నప్పటి మిత్రులము, ఒకటే క్లాసు చదువుకున్నాము. ఇప్పటి వరకు సుమారు 45 సంవత్సరాల స్నేహం మాది. క్యాన్సర్ మహమ్మారి అటాక్ కావడం వల్ల కేవలం 3-4 నెలల సమయం కూడా లేకుండానే తను మరణం చెందడం మా అందరికీ బాధాకరమైనటువంటి విషయము. అయితే తనను బ్రతికించుకోలేకపోయాము. కానీ తన ఆశయం ఏంటంటే పిల్లలను MBBS చదివించాలనేటువంటి ఆశయాన్ని కొనసాగించడము మా లక్ష్యంగా మేము భావించుకొని పిల్లలు మంచి ర్యాంకు సాధించిళ్ళు. వాళ్ళు MBBS సీటు సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఈ MBBS చదివించాలి అని అంటే చాలా లక్షలతోటి కూర్చుకున్నటువంటి కార్యక్రమం. అయితే ఇది మా వల్ల అవుతుందా అనేటువంటి ఒక సంశయం ఉండడం వల్ల ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఈ సరస్వతి పుత్రికల చదువు మధ్యలో ఆగిపోకుండా వాళ్ళు MBBS డాక్టర్లు అయిపోయి ఇంకా ఉన్నత చదువులు చదివి ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మేము అందరం ఉన్నాం. కాబట్టి అందరం SSC బ్యాచ్మెంట్స్ అందరము ఆయన చనిపోయిన నాటికి ఇప్పటి వరకు కూడా అన్ని సహాయ సహకారాలు మేమే ఇస్తున్నాము. కాకపోతే ఏంటిదంటే తండ్రి చనిపోయినాడు అనేటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు పిల్లలు ఈరోజు నీట్లో మంచి ర్యాంకును సంపాదించుకున్నారు. 428, 401 మార్కులతోని. మాకున్నటువంటి స్తోమత ప్రకారం మేమందరము ఆయన మిత్రుల సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కూడా మానవతా దృక్పథంతో వీరి ఉన్నత విద్యాభ్యాసానికి సమాజం యొక్క చేయూత కూడా అవసరం ఉన్నది. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రి ఆశయాన్ని నెరవేర్చలేమేమోనని వారిద్దరూ ఆందోళన చెందుతున్నారు. తమ తండ్రి కల సాకారం చేసేందుకు మనసున్నవారు ఆపన్నహస్తం అందించాలని కోరుతున్నారు.